నేను ఈసీఎల్ అమ్మాయిగూడ నుంచి వచ్చాను. నాకు మ్యారేజ్ అయ్యి 17 ఇయర్స్ అవుతుంది. మా బాబు 10 ఇయర్స్ ఇప్పుడు. మా బాబు పుట్టాక మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత నాకు పిల్లలు లేరు. ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు కన్సీవ్ అవ్వలేదు. ఇక్కడికి నేను వీక్లీ వస్తాను. కానీ డాడీ చెప్పాడు, విశ్వాసంతో ప్రెగ్నెన్సీ కాని వాళ్ళు కన్సీవ్ కాకముందుకే పేరు పెట్టేసుకోండి అన్నప్పుడు, ఈ స్టేజ్ అటు సైడ్ ఉన్నప్పుడు 2020లో అప్పుడే మహిమ స్వరూపి సాంగ్ అనేది రిలీజ్ అయింది. అయితే నేను అప్పుడే నాకు పాప కావాలి ప్రభువా, మహిమ స్వరూపి అని నేను పేరు పెట్టుకుంటానని అప్పటి నుంచి మహిమ స్వరూపి అని పెట్టుకొని డైలీ నా కడుపు మీద చేయబెట్టి మహిమ స్వరూపి నాకు పుట్టాలని రోజు ప్రార్థన చేసుకున్నాను. నాకు పాప కావాలని 10 ఇయర్స్ నుంచి అనుకున్నాను. 2024లో ఇక్కడ బ్రదర్స్ డిసెంబర్కి వచ్చి ఇంటింటికి ప్రేయర్స్ పెడుతున్నారు. ప్రేయర్స్ పెట్టారు. 2024లో పెట్టగానే 2025 లోపల నేను కన్సీవ్ అయ్యి డెలివరీకి ఉన్నాను. నేను మొన్న 2026లో జనవరిలో నాకు పాపనిచ్చాడు దేవుడు. బిగ్గరగా చప్పట్లు కొడదాం. 10 ఇయర్స్ తర్వాత పాపని తను కోరుకున్న విధంగానే మహిమ స్వరూపి అని పేరు పెట్టుకున్నాను. సేవకు కూడా 2 బిడ్డల్ని సేవకి ఇచ్చాను. నా 2 పిల్లలు లోకానుసారంగా ప్రభువులోనే పెరగాలని, మొత్తం ఆయన కోసమే బ్రతకాలని. తప్పకుండా వీక్లీ వస్తున్నారు. ప్రతి వారం వస్తాము. పీజీ కాలేజ్ నుంచి నమ్మకంగా ఉండండి. దేవుడు మీ జీవితంలో అద్భుతాలు జరిగించును గాక. 10 ఇయర్స్ తర్వాత తను కోరుకున్న విధంగా పాపనిచ్చినందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి బిగ్గరగా చప్పట్లు కొడదామా? ఇంకొక సాక్ష్యం